అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించెదను అని 91వ కీర్తనలో 14వ వాక్యం వ్రాయబడుతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన్ను నిజంగా ప్రేమించే వారిని ఆయన తప్పించి విడిపించే దేవుడై ఉన్నాడు. మరి ఈ ప్రపంచంలో మీరు గమనించినట్లయితే యేసు ప్రభు అంటే ప్రేమ లేని వారు ఎవరైనా ఉన్నారా? తప్పకుండా అందరికీ యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది. కానీ నిజంగా ప్రేమించడం అంటే ఏంటి అనంటే యోహాను 14వ అధ్యాయంలో 21వ వాక్యం చెప్పబడుతుంది. అయితే ఆయన ఆజ్ఞలను గైకొట్టారో వారే ఆయన నిజంగా ప్రేమిస్తున్నారని దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. బైబిల్ గ్రంథమందు బబులోని దేశపు మహారాజైన నెబుకద్నెజర్ 60 మొరల పొడవు కలిగిన ఒక బంగారు ప్రతిమను ఏర్పరిచి దానిని బ్రొక్కే తీరాలి, లేదంటే అగ్నిగుండంలో త్రోయబడదనని చట్టాన్ని ఏర్పరిచి ఆ దేశమంతా చాటించారు. ప్రజలందరికీ రాజు యొక్క చట్టానికి ప్రాణ భయం చేత అందరూ కూడా దాన్ని బ్రొక్కారు. కానీ దేవుని కోసం రోషంగా 3 వ్యక్తులు మాత్రం, షద్రక్, మేషక్, అబేద్నెగో, తమ ప్రాణం పోయినా సరే దేవుని ఆజ్ఞకు మేము మీరము, నా దేవుని తప్ప వేరొక విగ్రహాన్ని మేము ఆరాధించమని చెప్పి దేవుని కోసం రోషంగా నిలబడ్డారు. తద్వారా రాజీ మహా ఉగ్రుడై ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతలుగా పెంచేలా చేశాడు. తన సైనికులతో ఆ ముగ్గురిని అగ్నిగుండంలో త్రోయమని ఆజ్ఞాపించాడు. జరిగిన కార్యం ఏంటో తెలుసా? సైన్యము ఆ ముగ్గురిని అగ్నిగుండంలో త్రోస్తూ ఉండగా ఆ సైన్యము వేడి తట్టుకోలేక చనిపోయారు. కానీ అగ్నిగుండంలో త్రోయబడిన ఆ ముగ్గురితో కూడా నా దేవుడు 4వ వ్యక్తిగా వారితో సంచరించాడు, వారిని రక్షించాడు, వారిని తప్పించాడు. ఈ కార్యాన్ని చూసిన నెబుకద్నెజరే షద్రక్, మేషక్, అబేద్నెగో యొక్క దేవుడే జీవం కలిగిన దేవుడని సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చేలా నా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు, వారిని తప్పించి విడిపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు సైన్యము నిన్ను చుట్టుముట్టి ఉన్నా సరే, అగ్నిగుండం లాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే, ఎలాంటి వ్యాధులు, ఎటువంటి అంధకార కార్యాలు నీ జీవితంలో ఎదురైనా సరే భయపడకు. నీతో కూడా సంచరిస్తున్న దేవుడు, నిన్ను తప్పించే దేవుడే, నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అదే బబులోని దేశంలో దర్యావేషు కాలమందు యథార్థంగా నమ్మకంగా జీవించిన దానియేలు యొక్క జీవితాన్ని ఆ దేశంలోని ప్రధానులు ఈర్ష్య చేత అనేక కుయుక్తులు చేసి కొన్ని చట్టాలు ఏర్పరిచి దానియేలును ఎలాగైనా సింహాల గుహలో త్రోయాలని చెప్పి త్రోశారు. ద్వారా నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి దానియేలును విడిపించి రక్షించి బయటికి రప్పించేలా చేశాడు. ఆ రాజ్యానికి మహా గొప్ప స్థానములో సాక్షిగా నిలబెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గర్జించు సింహం వలె ఈరోజు సాతానుడు నీ జీవితాన్ని మింగాలని చూస్తున్నాడేమో. భయపడకు. దేవదూతలకు ఆజ్ఞాపించి నిన్ను రక్షించి నిన్ను తప్పించే దేవుడు నీకున్నాడు. ఏ శత్రువైనా సరే, ఏ సింహం వలె, గర్జించే సింహం వలె సాతాను నీకు ఎదురైనా నా దేవుడు నిన్ను తప్పించును, నిన్ను విడిపించును, నిన్ను గొప్ప చేయును, ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.